హలో పిల్లలు, వెల్కమ్ టు ఫన్నీ అండ్ లవ్లీ కిడ్స్. ఈరోజు మనం అత్యాశ వల్ల కలిగే నష్టాల గురించి ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో మౌలి అనే ఒక పాల వ్యాపారి ఉండేది. తన వద్ద సరిపడా డబ్బు లేకపోయినా అవి ఇవి కొనాలని పగటి కలలు కనేది. ఒకరోజు ఆమె క్యాన్ నిండా పాలు తీసుకొని ఆ పాలను అమ్మడానికి మార్కెట్కు వెళ్తుంది. దారిలో ఒక కోడిని చూసి మళ్ళీ పగటి కల కనడం ప్రారంభించింది. ఆ కలలో తాను ఆ కోడి పెట్టిన గుడ్లను అమ్ముకొని చాలా డబ్బు సంపాదించవచ్చు అని అనుకుంటుంది. డబ్బు సంపాదించడం చూసి మిగతా వ్యాపారులు కుళ్ళుకుంటారేమో అని అనుకుని తనలో తానే సంతోషించేది. అలా ఆలోచిస్తూ ఆతృతతో తన వద్ద ఉన్న పాల క్యానును పడేసుకుంటుంది. తను డబ్బు సంపాదించలేక ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్తుంది. మౌలిని చూసి ఏం జరిగింది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. తను జరిగిందంతా వాళ్ళ అమ్మకు వివరిస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ మౌలికి ఒక విషయం చెబుతుంది. మనం ఎప్పుడైనా సరే గుడ్లు పొదిగిన తర్వాత మాత్రమే ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి అని లెక్క పెట్టాలి.